వైసీపీ పార్టీ ట్రూత్ బాంబ్ పేరిట టీడీపీ నేతల నిజ స్వరూపాలను బట్టబయలు చేస్తూ సంచలనాలకు తెరలేపుతుంది. కొద్ది గంటల క్రితమే బ్రేకింగ్ న్యూస్. ఇంతకాలం దాచిపెట్టింది చివరికి వెలుగులోకి తీసుకొస్తున్నాం. ట్రూత్ బాంబ్ ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు డ్రాప్ చేస్తామంటూ వైసీపీ ఎక్స్ అకౌంట్ వెల్లడించింది. అన్నట్టుగానే ఆ ట్రూత్ బాంబ్ డ్రాప్ చేసింది. ఆ ట్రూత్ బాంబ్లో భాగంగా టీడీపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడు రమణ నిజ స్వరూపాన్ని రివీల్ చేసింది. ఆ ట్వీట్లో రమణ ఆర్మీలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల్ని నిండా ముంచాడు. శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థని స్థాపించి ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 నుంచి 10 లక్షలు వసూలు చేశాడు. శిక్షణ కోసం వచ్చిన అమ్మాయిల గదుల్లో సీసీ కెమెరాలు పెట్టి ఆ తర్వాత ఫుటేజీ చూపించి వారిపై స్నేహితులతో కలిసి వేధింపులు పాల్పడ్డాడు. ఉద్యోగాలు ఇప్పించకపోగా ప్రశ్నించిన వారిని రామ్మోహన్ నాయుడు పేరు చెప్పి బెదిరిస్తూ చిత్రహింసలు చేశాడు అంటూ వైసీపీ చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఈ ఆరోపణలకు ప్రూఫ్ గా ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది. అందులో రమణ కొంతమంది యువకులను చితకబాదడం కనిపించింది. రామ్మోహన్ అనుచరుడు రమణ పచ్చి కామాంధుడు అని కూడా తీవ్ర విమర్శలు చేసింది వైసీపీ. ఇంకో ట్వీట్ లో బసవరమణ వీడియోలు తీస్తున్న విషయాన్ని అమ్మాయిలు ఇంట్లో చెప్పిన 4 కుర్రాళ్లను బంధించి చిత్రహింసలు పెట్టారు. శ్రీకాకుళంలో మంత్రి రామ్మోహన్ నాయుడు పేరు చెప్పి బసవరమణ దందాలు, షాపింగ్ మాల్స్, బార్స్ కి వెళ్లి బిల్లులు చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఇలా దుర్మార్గాలకి పాల్పడుతున్నా పట్టించుకొని కూటమి ప్రభుత్వం విషాదకరం. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ కి రమణ సన్నిహితుడు. పాలన చేత కాకపోతే ఊరూరా ఇలాంటి దుర్మార్గులే రాజ్యమేలుతారు అనే దానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా చంద్రబాబు అంటూ నిలదీసింది. ఇప్పుడు ఈ ట్వీట్స్ పెద్ద చర్చకు తెరలేపింది. రామ్మోహన్ నాయుడుకి తెలియకుండానే ఇదంతా అతను చేస్తాడా? రామ్మోహన్ ఇలాంటి వ్యక్తులను ఎందుకు చేరదీస్తున్నాడు అంటూ చాలా మంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది ఆయన పేరుకు ఒక మచ్చలాగా అని చెబుతున్నారు.